పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో భారతదేశ ఇంధన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆందోళనలకు అధికారులు తెరదించారు. ఇంధన భద్రతపై భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ముడి చమురు, ఎల్పీజీ నిల్వల విషయంలో భారత్ ప్రస్తుతం అత్యంత సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉందని ప్రభుత్వ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా భారతదేశ ఇంధన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఇంధన భద్రతపై అనేక అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఉన్న నేపథ్యంలో ఈ అనుమానాలు తలెత్తాయి. అయితే సదరు ఆందోళనలకు చెక్ పెడుతూ భారత ప్రభుత్వ వర్గాలు అనేక కీలక విషయాలు వెల్లడించాయి. ఇంధన భద్రతపై భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అంతేకాదు, ముడి చమురు, ఎల్పీజీ నిల్వల విషయంలో భారత్ ప్రస్తుతం అత్యంత సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉందని ప్రభుత్వ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో దాదాపు 25 రోజులకు సరిపడా ముడి చమురు, అలాగే పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దేశంలో రిజర్వ్ ట్యాంకుల్లో నిల్వలతో పాటుగా ప్రస్తుతం సముద్ర మార్గంలో భారత నౌకాశ్రయాలకు వస్తున్న ఇంధన నౌకల్లో సరుకు కూడా కలిపి లెక్కించినట్టుగా అధికారులు తెలిపారు. సాధారణంగా భారత్ తన ఇంధన అవసరాల్లో 85% పైగా దిగుమతులపైన ఆధారపడుతుంది. ఇందులో సుమారు 50% చమురు పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో కీలక హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా చమురు దిగుమతుల విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా ఆఫ్రికా, రష్యా, అలాగే అమెరికా దేశాల నుంచి దిగుమతులు విపరీతంగా పెంచుకుంది. దీనివల్ల హార్ముజ్ జలసంధిలో అవాంతరాలు ఏర్పడ్డా భారత్కు వచ్చే సరఫరాలో పెద్దగా కోత పడలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద రాబోయే కొన్ని వారాల సరిపడా నిల్వ ఉందని కూడా అధికార వర్గాలు తెలిపాయి. వివిధ మార్గాల ద్వారా భారత్కు చమురు సరఫరా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ దేశీయ అవసరాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దేశీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని నిల్వలు మరింతగా పెంచుకునేందుకు చమురు కంపెనీలకు కేంద్ర సర్కార్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయకూడదని సదరు చమురు కంపెనీలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వీలుగా భారత్ చమురు నిల్వలు ఏర్పాటు చేసుకుంది. ఈ విషయంలో కేంద్ర సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందులో భాగంగా దేశంలో అనేక ప్రాంతాల్లో చమురు నిల్వ చేసింది. ఇందులో పాడూరు, విశాఖపట్నం, మంగళూరులో అనేక మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు సదరు చమురు నిల్వలు భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి చమురు సరఫరా నిలిచిపోతే ఈ నిల్వలు ఉపయోగించుకోవచ్చు. అంతిమంగా ఎంతో కీలకమైన దేశీయ మార్కెట్ను పరిరక్షించుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. చమురు సరఫరాకు సంబంధించి భారత్ సురక్షిత స్థానంలో ఉందనేది అధికార వర్గాల వాదన. అయితే మరోవైపు చమురు ధరల పెరుగుదల మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $80 దాటింది. దీన్ని దాదాపుగా 10% పెరుగుదలగా భావించవచ్చు. చమురు ధరల పెరుగుదలతో భారత్పై అదనంగా ఆర్థిక భారం పడుతుందనేది నిపుణుల వాదన. అంతిమంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక వృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ చమురు దిగుమతుల కోసం ఏకంగా $137 బిలియన్ ఖర్చు చేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి వరకు లెక్కలు తీశారు. ఈ టైంలో 206.3 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతికి $100.4 బిలియన్ ఖర్చు చేసినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇంధన భద్రతపై భారత్ భయపడాల్సిన పనిలేదంటున్నారు ఉన్నతాధికారులు.